హాయ్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ బాగా మెమరబుల్గా గుర్తుండిపోయేది పెళ్ళప్పుడు పట్టు చీరలండి. ఇక్కడ వచ్చేసరికి పైన మా నాన్నమ్మ తాతయ్యతో తీసుకున్నాను, కింద మా బ్రదర్స్తో అయితే ఫోటో తీయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మ నాన్నతోనైతే ఫోటో అయితే దిగాను. ఇంతకీ ఈ చీర ఎప్పుడు కట్టారో మీకు తెలుసా? నన్ను పెళ్లి కూతురిని చేసినప్పుడు అయితే కట్టారు. కెమెరామెన్ కి చాలా క్రియేటివిటీ ఎక్కువైపోయి 3 కలర్స్ లో అయితే మార్చాడు. ఇక్కడ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదండి చీరది. ఈ చీరని రీక్రియేట్ చేయబోతున్నాను, చూసేయండి. ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత అయితే నేను మళ్ళీ ఈ చీరను అయితే కట్టుకున్నాను. టోటల్లీ చేంజ్ అయితే అయిపోయాను. చాలామంది పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత కూడా ఒకేలా ఉంటారు, కానీ కొంతమంది అయితే ఫుల్ చేంజ్ అయిపోతారు. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. ఫోటోలోని మీరు చూసారు కదా బిఫోర్ ఎలా ఉన్నానో, ఇప్పుడు సేమ్ అదే చీర కట్టుకుంటే ఎంత చేంజ్ అయితే అయిపోయానో. పెళ్లి తర్వాత పిల్లలు, ఇంటి బాధ్యతల వల్ల మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఒక చిన్న హెల్ప్ అండి మీ దగ్గర నుంచి, ఇలాంటి పట్టు చీరలు ఎన్ని రోజులైనా మంచిగా ఉండాలంటే ఏం చేయాలో చిన్న టిప్ అయితే చెప్పండి. తెలిసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి అబ్బా.